హలో, ఎలా ఉన్నారు అందరూ? 2024 ఇంకా 2025 మన తెలుగులో బెస్ట్ కంటెంట్ చూడాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. అట్లనే ఈ గేమ్ మన ఇండియా సర్వర్లో కాదు, మన సింగపూర్ సర్వర్లో ఆడబోతున్నాం. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఎందుకంటే మన సింగపూర్ సర్వర్లో ర్యాంక్ అనేది చాలా జల్దీ పెరుగుతుంది. అరే, నా ఫోన్ ఎవరో హ్యాక్ చేశారు. ఏంటి టెక్స్ట్ అంతా నాకు స్క్రీన్ మీద కనబడుతుంది, అది కూడా జాపనీస్ లాంగ్వేజ్ లోనా? గూగుల్ నుంచి ట్రాన్స్ఫర్ చేసి బ్రో, మన అకౌంట్ ఇది హ్యాక్ చేసుకుంది. రోబోట్ ఏమంటుందంటే మన సిఎస్ ర్యాంక్ లో వెస్ట్ లేకుండా, హెల్మెట్ లేకుండా 10 kills తో పాటు ఒక గేమ్ విన్ కావాలి. అయితే ఇప్పుడు ఈ గేమ్ ని ఫినిష్ చేద్దాం. పోతే అకౌంట్ మొత్తానికి హ్యాకర్ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఈ గేమ్ లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్ట్ హెల్మెట్ వాడకూడదు. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ కాగానే నేను నింజా స్టార్ తీసుకున్నా. అంటే కొత్తగా వచ్చింది మన గేమ్ లో. ఈ స్టార్ తీసుకొని ముందుకు వెళ్తున్న ఎనిమిస్ ఎవరు కనబడతలేదు. కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి విండో దగ్గర ఎనిమి కనబడ్డాడు. వీనికి ఫస్ట్ ఫిస్ట్ తోటి కొడదాం అనుకున్నా. కొంచెం ముందుకు వెళ్ళినా ఫిస్ట్ తోటి కొడదాం అనుకున్నా. కరెక్ట్ అయితే కొంచెం బ్యాక్ వచ్చి అది నింజా స్టార్ తీసుకొని కొట్టాలి ఇప్పుడు వీనికి. ఇప్పుడు 45 కరెక్ట్ అయింది. కొంచెం బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇడికెళ్ళి కొడదాం. ఇడికెళ్ళి జంప్ చేసి కొడదాం. ఒక్క సెకండ్ ఇడికెళ్ళి అరే మనం కరెక్ట్ ఫిస్ట్ మీద కొట్టిన మైనా వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళి ఒక ఫిస్ట్ ఇప్పుడు ఫిస్ట్ తోటి కొడదాం. అదే జల్దీ వీన్ని క్లియర్ చేసేసుకుందాం. ఇంకా మనకి రావాలంటే మనం 10 games ఆడాలి. అరే మనకి వెస్ట్ ఎక్విప్ అయింది. వెస్ట్ అన్ ఎక్విప్ చేసి ఫస్ట్ ఎనిమిస్ ఎక్కడ ఉన్నా ఎత్తుకాలి. అది కొన్ని ముందర ఎనిమి ఉండి లోపల నుంచి వెళ్దాం. ఫస్ట్ మనం లూట్ చేసుకోవాలి ఫస్ట్. అదే వీనికి ఫస్ట్ డ్యామేజ్ ఇస్తా. దీంతో హెడ్ షాట్ కనెక్ట్ అవుతుంది అనుకుంటా. నేను హెడ్ షాట్ కనెక్ట్ చేయడానికి చూస్తా. అరే హెడ్ షాట్ బ్రో, హెడ్ షాట్ కనెక్ట్ అవుతలే. బాడీ కొట్టేద్దాం. బాడీ అరే వానికి కనెక్ట్ అయిపోయింది బ్రో. సరే వీడిని కొట్టేద్దాం. వెనకలో నాకు వీడిని కూడా బ్రో. హెడ్ షాట్ కనెక్ట్ అవుతుంది. డ్రాగన్ ట్రాక్ చేస్తున్నా. అదే హెడ్ షాట్ కనెక్ట్ అయింది. వీడిని జల్దీ క్లియర్ చేసేసాయి. మన ర్యాండమ్ పేమెంట్స్ అయితే క్లియర్ చేసేస్తాడు. మనం ర్యాండమ్ పేమెంట్ చేయలేమో, మనమే చేసేసి ముందో ఇంకో ఎనిమిది వీనికి బాడీ కూడా ఫస్ట్ మనం డ్రాప్లో లూట్ చేసుకుని డ్రాప్స్లో సైక్ తోటి కొడదాం. 92 కొట్టి ఫినిష్ అయిపోయింది. సెకండ్ స్టార్ట్ కాగానే నేను హుడ్ పికర్ తీసుకొచ్చి ఒకరికి హెడ్ షాట్ కొట్టిన. దాని తర్వాత ర్యాండమ్ టీమెంట్స్ అందరు చనిపోతుండే ఒకరు. సేపు అయినాక అందరు చనిపోయింది. నేను కవర్ తీసుకొని ఇంకా బ్యాక్ సైడ్ వచ్చిన. ఇక్కడ ఒక హుకాంగ్ కూడా వస్తుండు, చూసుకోలేను నేను. నా దగ్గర హీల్ కూడా లేదు. వీళ్ళ దగ్గర ఈ గన్ ఏమో రికాల్ అవుతుందో. ఈ సైక్ ఏమో పడతలేదు. నేను ఈ సైక్ తోటి ఎన్నిసార్లు కొట్టడానికి ట్రై చేసినా కొట్టలేకపోయినా. ఈ రౌండ్ ఓడిపోయినా ఎనిమిస్కి విన్ అయిపోయిండు. దీని తర్వాత నేను డ్రాప్ లూట్ చేయడానికి వచ్చినాయి. డ్రాప్ లూట్ చేసుకున్నా. కింద ఒక ఎనిమి ఉంది. ఒక సెకండ్ వానికి కొడదాం. ఆగండి, ఫైర్ చేద్దాం. ఇది కనెక్ట్ కాలేదు. దీంతో కనెక్ట్ చేద్దాం. ఒక్క సెకండ్ వీనికి కనెక్ట్ అయిపోయింది. 300 కొట్టినాం. లోపల ఇంకో ఎనిమి ఉండు. లోపలికి వెళ్దాం. ఏడబ్ల్యూఎం తోటి కొట్టడానికి ట్రై చేద్దాం. ఏడబ్ల్యూఎం తోటి ఎంత కొట్టినా పడలేకపోయింది. కొంచెం ముందుకు పోయినాం. దీన్ని కొడతామని చూసుకున్నాం. వీడు మనం కొడుతుండే, లేకపోతే మనమే కొట్టేసినాం. దీని తర్వాత నెక్స్ట్ రౌండ్ నేను బై మిస్టేక్ వెస్ట్ హెల్మెట్ తీసుకున్నాను. దాన్ని పడేస్తున్నా. ఒక్క సెకండ్ ఆగండి. ఒకటి వెస్ట్ ఒకటి హెల్మెట్ పడేసిన. ముందుకు వెళ్దాం. ఎనిమిస్ ఉన్నట్టున్నారు. ముందరకు ఎందుకంటే ఎనిమి ఉండు. నా ఫోన్ ఏమో లాగ్ అవుతుంది. ఒకటి నాక్ అయిపోయింది. ఇంకొకటి ఉండు. ఒక్క సెకండ్ వెళ్దాం. ఆగండి, స్కోపేజ్ కొడదాం. వాడు రివైవ్ అవుతాడు. స్కోపేజ్ జంప్ చేసి కొట్టాలి. వాడు జంప్ చేసి కొడుతున్నా. ఆగండి, వీడు జంప్ చేసి కొట్టినా. ఇప్పుడు గ్లూవాల్ వీనికి ఎక్కి వీన్ని కొట్టేద్దాం. ఇద్దరేమో నాక్ అయిపోయింది. ఇంకొకడే ఉండు. వాడిని ఏమో క్లియర్ చేసుకో ఫస్ట్. వాడిని ర్యాండమ్ టీమెంట్ కొట్టిండు. దీని తర్వాత ఫ్యాక్టరీ రౌండ్ వచ్చింది. ఫ్యాక్టరీలో అవుట్ పేకర్ తీసుకున్నా. ఒక బుల్లెట్ కనెక్ట్ చేసి చూసుకున్నా. హెడ్ షాట్ కనెక్ట్ అయితే వాడిని క్లియర్ చేసేసుకో. ర్యాండమ్ టీమెంట్ వచ్చి క్లియర్ చేసుకుని వాళ్ళు అందరినీ. ఇంకా ఇద్దరే అలాగే ఉండు. వాళ్ళిద్దరిని కొట్టని చూద్దాం. ఫస్ట్ ముందుకు వెళ్దాం. ఇంకోండి స్కైలర్ వేసిండి. స్కైలర్ వెనకాల ఉన్నట్టు. అది కూడా లాంగ్ లో డ్యామేజ్ ఇద్దాం. 1 2 3 4 bullets కొట్టినప్పుడు అయినా నా వేరే రోడ్ కొట్టేసింది. నా కిల్ చోరీ. అది కూడా ఇక్కడ ఉండి కొంచెం డ్యామేజ్ నాక్ అయిపోతాడు. ఫస్ట్ మీరు క్లియర్ చేసుకోవాలి. క్లియర్ చేసుకున్నాం. 4 rounds గెలిచినాం. యాక్టర్ ఇచ్చిన 10 kills కూడా కంప్లీట్ చేసేసినాం. అరే మళ్ళీ ఏదో వచ్చింది. మళ్ళీ ఇది గూగుల్ ట్రాన్స్లేట్ చేద్దాం. కంగ్రాచులేషన్స్, డూ 5 kills only 5 chances అని. అయితే ఇప్పుడు సెకండ్ గేమ్ స్టార్ట్ చేద్దాం. అయ్యా బ్రో, ఈ క్యారెక్టర్ ఒక ట్విస్ట్ ఇచ్చింది. అదేంటంటే ఓన్లీ బాడీ షాట్ కొట్టాలా. సెకండ్ గేమ్ స్టార్ట్ అయింది. మనం నింజా స్టార్ తీసుకున్నాం. ఎనిమిస్ కనబడతలేదు. ఇటు నుంచి వద్దు, బ్యాక్ సైడ్ నుంచి వద్దాం. అదే ముందరలో ఉండు. వీనికి బాడీ షాట్ కొట్టాలి. ఓన్లీ బాడీ షాట్. కూర్చొని కొడతాం. బాడీని కొడతాం. ఓన్లీ బాడీ కొట్టాలి బ్రో. బాడీ. అరే అయ్యా, హెడ్ షాట్కి వెళ్ళి వచ్చింది అనుకో. మళ్ళీ ఇంకోసారి ట్రై చేయాలి. ఏం పర్లేదు, మనం నాక్ అయిపోయింది. వాళ్ళ టీమ్మేట్ అందరినీ కొట్టేస్తుండే. ఇదిగోండి ఈడొక్కడ ఉండు. వీళ్ళు కొడదాం అనుకుని వెనకాల కొట్టేసింది. మళ్ళీ ఇప్పుడు థర్డ్ రౌండ్ స్టార్ట్ అయింది. AC80 తీసుకొని వెళ్తున్నాను నేను. ముందర ఎనిమిది ఉండు. ఆగండి, స్కోప్ వేసి కొడదాం. వీనికి బాడీ కొట్టాలి. కూర్చో ఫినిష్ చేసేసుకోవాలి. ఒక కిల్ వచ్చింది బాడీ తోటి. నా పక్క 5 kills కొట్టాలి బాడీ షాట్. నా టీమెంట్ కూడా నాక్ అయ్యిండు. వాళ్ళ టీమెంట్ వస్తాడు అనుకుంటారు. అరే వీరి దగ్గర విక్టర్ తీసుకున్నాం. ఒక వస్తుండు. ఆల్ వేసుకొని డబల్ విక్టర్ తీసుకోవాలి. ఒక్క సెకండ్ దీన్ని రీలోడ్ చేసుకొని 2 చేతుల్లో పట్టుకుందాం. వెనకాలకి వెళ్దాం. ముందరలో ఉండవద్దు. పైకి వెళ్ళి దుంగుదాం. మనం కిందికి దుంకి సైడ్ ఎవరైనా ఉండా. అది ఎవరు లేరు. మళ్ళీ పైకి వెళ్ళినట్టు. మనం జల్దీ పైకి వెళ్ళాలి.
పైకి వెళ్ళాం అనుకో జల్దీ మనకు ఒక బాడీ షాట్ కిల్ వస్తుంది. అరే పైన ఉండ కింద పైన ఉన్నట్టు పైకి వస్తే అది పైన ఉండి బాడీ షాట్ కిల్ వచ్చేసింది. తర్వాత థర్డ్ రౌండ్ స్టార్ట్ అయింది. నేను స్టార్టింగ్ లో చచ్చిపోయిన ర్యాండమ్ టీమ్మెంట్స్ వచ్చేసి గెలిపించేసింది మన ఈ రౌండ్. రోజా ఇంకా P90 పట్టుకొని నేను ముందుకు వెళ్తున్నా. ఎనిమిది 7 కొట్టొచ్చు అని ఎదుగుంటే ఒకటి వస్తుండు. P90 తోటి ఫుల్ డ్యామేజ్ ఇచ్చిన. రోజా తోటి కొడదాం 2 బుల్లెట్లలో నాక్ అయిపోతాడు. ఒక నాక్ అయిపోయాడు. పక్కన ఇంకోటి ఉండు. వీని క్లియర్ చేసుకుని వాడిని కొట్టాలి. అదిగోని కిందికి వెళ్ళి కానగాని పడుతున్నాయి. వాళ్ళని కొడతాం ఒక సెకండ్. ఇదిగోండి ఒక నాక్ అయిపోయింది. తక్కువ డ్యామేజ్ కొట్టి ఇంకోటి ఉడుకుతుండు. అగండి మోకో కనబడుతుంది నాకు. అగండి వాడు ఉరికేటప్పుడు కొడదాం. మోకోతో కొట్టినా ముగ్గురు నాక్ అయిపోయాడు. ఇంకొకటి ఉండు వేసి కొడదాం. అగండి ఫస్ట్ వీళ్ళని ఫినిష్ చేసేసుకుందాం. అదే వెనకాల ఉండు వీడిని ఫినిష్ చేసేసుకొని అదిగోండి ఆడ కనబడ్డాడు వాడు నాకు. వాడిని ఫస్ట్ వాడిని కొడదాం. గ్రోజా తీసుకో. లాస్ట్లో వాడిని నేనే కొట్టిన బాడీ కొట్టేసి. మనం 5 kills కంటే ఎక్కువ కిల్సే కొడుతున్నాం. దీని తర్వాత రౌండ్ నెట్ ఇష్యూ అయిపోయింది. నేను చనిపోయినా. ఇంకో రౌండ్ స్టార్ట్ అయింది. నేను హీల్ వేసుకుంటున్నప్పుడు ఎనిమిది వచ్చిండు. నేను షార్ట్ గన్ తీసుకున్నా. షార్ట్ గన్ తోటి ఒక బుల్లెట్ కొట్టే లోపల వాడు చచ్చిపోయిండు. దాని తర్వాత బ్యాక్ సైడ్ వచ్చిన మా టీమ్మేట్ ఒకరిని చంపేసిండు ఇక్కడ. ఈ రౌండ్ నేను మళ్ళీ నాక్ అయిపోతా. ఈ మ్యాచ్ మేము ఓడిపోయినాం గైస్. కానీ ఇంకో అటెంప్ట్ మనం చేయొచ్చు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ చెప్పింది ఏంటంటే మనం 5 times ఆడొచ్చు. మనం లేట్ లేకుండా ఇంకో గేమ్ స్టార్ట్ చేసేసుకుందాం. సెకండ్ గేమ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ రౌండ్ నేను ఓడిపోయినా. సెకండ్ రౌండ్ నేను AN94 తీసుకున్నా. ఇక్కడ ముందర ఎన్నుండు వీనికి బాడీ కొట్టి నాక్ చేసేసినాం. కానీ వీడిని ఒక్కరిని కొడితే అయిపోతుంది. ఒక్కరిని ఫస్ట్ కిల్ అవుతుంది. అది వీడిని బాడీతో చంపేసి ఈ రౌండ్ ర్యాండమ్ టీమ్మెంట్స్ గెలిపించేస్తాడు మనకి. నేను ముందర ఉన్న ఎనిమిది డ్యామేజ్ చేస్తుంటే పక్కకెళ్ళి ఒక ఎనిమిది వచ్చిండు నన్ను కొట్టనీకే. వాడిని థామ్సన్ తోటి ఫుల్ డ్యామేజ్ ఇచ్చి కొట్టినా. కానీ వాళ్ళ టీమ్మేట్ నన్ను కొట్టేసిండు. ఈడ లాంగ్ లో కూడా ఉండు. ఒక బుల్లెట్ కింద చచ్చిపోయిండు. తర్వాత కింద వాళ్ళ టీమ్మేట్ కూడా వచ్చిండు. వాడిని నాక్ చేసి వాళ్ళ టీమ్మేట్ మా టీమ్మేట్ ని ఫినిష్ చేయడానికి చూసిండు. వాడిని బాడీ కొట్టి ఈ రౌండ్ గెలిచేసిన. దీని తర్వాత రౌండ్ మేము ఓడిపోయినాం. దీని తర్వాత ఇంకో రౌండ్ స్టార్ట్ అయింది. నేను పైకి వెళ్ళి కింద చూసిన. కింద ఎనిమిస్ ఉండు. వానికి డ్యామేజ్ చేసి సోనియా యాక్టివ్ చేసిన. వాడు నాక్ అయిపోయిండు. M10 తీసుకొని ఇంకొన్ని కొట్టడానికి చూసిన. ముందుకు వచ్చిండు. వాడిని బాడీతో కొట్టిన. ఫస్ట్ ఇలాంటి కొట్టేసి ఇంక రివైవ్ ఇద్దాం. కూర్చొని మన టీమ్మేట్కి రివైవ్ ఇచ్చేయాలి. ఫస్ట్ మన టీమ్మేట్కి రివైవ్ ఇచ్చేద్దాం. రివైవ్ వచ్చి ఇక్కడ కూర్చొని వచ్చిన ఇంకోడు నాకు డ్యామేజ్ ఇచ్చిండు. వాడిని కొట్టాలంటే ఫస్ట్ గ్లూవాల్ వేసిన. గ్లూవాల్ వేసిద్దాం అనుకున్న గ్లూవాల్ వల్లే కొట్టి గ్లూవాల్ వేసుకున్నా. ఇంకోటి వస్తుండు. వాడిని కొడదాం. ఒక్క సెకండ్ అయితే కనెక్ట్ అయితే లాస్ట్కి మీనా కింద వాడి వీని కొట్టడానికి ఫుల్ తంటా పడ్డా. వీని కొట్టిన వేసి కొట్టిన. అట్లనే బూయా కూడా కొట్టేసినాం. మనకు కోయి ఏమో అంటుంది. లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేద్దాం. లెవెల్ అప్ అయింది. మనకు 10 strikes చేయాలి. 2 hours ఆల్రెడీ మన 8 strikes అయిపోయినాయి. ఇంకా లేట్ లేకుండా ఇంకో గేమ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ గేమ్ స్టార్ట్ కాగానే నేను ఈ జింజా స్టార్ తీసుకుని కొత్త క్యారెక్టర్ ఏందని నొక్కిన. వాడిని మీడుకోగానే వాడేమో జుంకలేడేం కాలేవు. అసలు డ్యామేజ్ తాకింది. వానికి 2 bullets కొట్టిన, 3 bullets కొట్టిన, 4 fights కొట్టినాక చచ్చిపోయిండు. అదేమో మన ఫుల్ కిలియర్ చేసేసుకున్నాం వీడిని. దీని తర్వాత ఇంకోటి ఎనిమిది బయట దొరికిండు. నేను గన్ తీసుకున్నా. ఎనిమిది దగ్గరికి వెళ్తున్నా. అరే వాడు కనబడ్డాడు. ఫస్ట్ ఒక హెడ్ షాట్ ఒక బాడీ కొట్టిన. వాడు నాక్ కాలే. కొంచెం ముందుకు వెళ్ళినా. వీడేందుకు కొంచెం కొట్టినా అయితే ర్యాండమ్ టీమ్మెంట్ కొట్టేసిండు. నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయింది. నా దగ్గర P90 ఉండి ఇద్దరు ఎనిమిది రష్ చేసిండు. నా గన్ అసలు రీకాల్ అయిపోయింది. వాళ్ళు ఇద్దరు నన్ను కొట్టేసిండు. అయితే నేను నాక్ అయిపోయినా. ఓడిపోకూడదు. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయింది. పైకి వెళ్ళినా. నేను ఎనిమిది కనబడిండు. నా మీద హోమర్ పడింది. ఒకటి కింద పడిపోయిండు. ముందర ఒక ఎనిమిది ఉండు. నేను వాడిని చూసిన హెడ్ కొట్టి నాక్ చేసేసిన. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి వెళ్ళి వాడిని క్లియర్ చేసేసుకుందాం. ఒక్క సెకండ్ ఆగండి. వీనికి ఫుల్ డ్యామేజ్ ఇచ్చి క్లియర్ చేసుకున్నా. ఇంకో ఎనిమిది ముందర ఉన్నట్టు నాకు సౌండ్ వస్తుంది. ఆగండి. ఇటు సైడ్ ఉండు చూడండి. వీనికి డ్యామేజ్ ఇస్తున్నా. రికాల్ అయింది. గ్లూవాల్ వేసుకుందాం. ముందుకెళ్ళి కొడదాం. ఒక్క సెకండ్ ఆగండి. హెడ్ షాట్ కొడదాం. దుంకి కొడదాం. ఒక జంప్ హెడ్ షాట్ కొట్టేసినాం. నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయింది. ఫ్యాక్టరీలో నాకు ఎనిమిది దొరకలేదు. ఒక్కడే ఉండే. వీనికి లాస్ట్కి వెళ్ళి ఒక హెడ్ షాట్ కొట్టినాం. గేమ్ అయిపోయింది. బోయా కొట్టినాం. మన 9 sticks కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు కొత్త గేమ్ స్టార్ట్ చేసిన. ముందర ఒక ఎనిమిది ఉండు. వాడిని కొట్టాలంటే క్యారెక్టర్ వేస్తా. అరే వాడొద్దు. వీడి పక్కన ఒకడు ఉండు. వీడిని కొట్టిన. వీడి పక్కనే గ్లూవాల్ వేసిండు. 2 bullets కొట్టేసరికి వీడు అయిపోయిండు. ఫస్ట్ వీడిని క్లియర్ చేసుకోవాలి. ఒక్క సెకండ్ ఆగండి. వీడిని డ్యామేజ్ ఇచ్చి వెనకలో ఉన్న క్లియర్ చేసేసుకుందాం. వెనక సైడ్ వచ్చి వీడిని జల్దీ ఫస్ట్ క్లియర్ చేసేసుకున్నా. నా ముందర ఎనిమిది వానికి డ్యామేజ్ గన్ తీసుకున్నా. గన్ తోటి బాడీ కొట్టినా. కొంచెం ముందుకెళ్ళినా. అయినా బాడీ కనెక్ట్ అవుతుంది. లాస్ట్కి బాడీ కొట్టి అయిపోయింది. దీని తర్వాత ముందర మన టీమేట్ నాక్ అయింది. వాని దగ్గరికి వెళ్తుంటే వాడిని క్లియర్ చేసేసిండు. దాని ముందర ఎనిమిది ఉండదు. దానికి ఒక హెడ్ షాట్ ఇంకొక బాడీ కొట్టిన. దీన్ని కొడదామని చూసి ఇంకోటి పక్కనే ఇంకో యామ్ వచ్చేసింది. ఆమెను కొట్టలేను. ఫస్ట్ ఈమెను క్లియర్ చేసుకుందామని ఈమెను క్లియర్ చేసుకొని వెళ్ళినా. ఇట్లా నుంచి అటు నుంచి వెళ్ళి ఎట్లా ఒక క్లియర్ అయినా. దాని తర్వాత ఇంకొకటే ఉంది. రేస్ కొడదామని ఆయన మన టీమేట్స్ ఫుల్ డ్యామేజ్ ఇచ్చిండు. నేను బాడీ కొడుతున్నా. మనకి కిల్ వచ్చేసింది. ఇప్పుడు రేస్ అయిపోయింది మనది. ఇప్పుడు ఇంకో రౌండ్ స్టార్ట్ అయింది. ఈ రౌండ్లో మనం MP40 తీసుకున్నాం. ముందరనే ఎనిమిది ఉండు. మనకు మోకాక్సిజన్ పడుతుంది. కోబ్రా అది దాన్ని ఫుల్ కిల్ చేసుకున్నా. పైన ఇంకోటి ఉండు. కిందికి వెళ్ళినాం. కిందే మనకు సౌండ్స్ వచ్చినాయి. అకౌంట్ వీనికి బాడీ కొట్టే ఈ రౌండ్ కూడా అయిపోయింది. దీని తర్వాత రౌండ్ ఎనిమిసే నన్ను కొడతారు. ఎందుకంటే నాకు ఒక కాల్ వచ్చిండే. ఆ కాల్ ఎత్తే లోపల ఎనిమిస్ వచ్చేసిండు. వీళ్ళందరినీ కొట్టేసిండు నన్ను.
దీని తర్వాత నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయింది. ఏకే తీసుకున్నాను. నేను డ్రాప్ లోడ్ చేద్దామని ముందుకు పోయినా కానీ పైన ఎనిమిది ఉండే వాడిని క్లియర్ చేసే లోపల రౌండ్ విన్ అయిపోయినా. దాని తర్వాత నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయింది. నేను ఏకే ఇంకా షార్ట్ గన్ తీసుకుని వెళ్తున్నా. అది కూడా ముందర ఎనిమిది కనబడదు. జంప్ హెడ్ షాట్ కొట్టినా దాన్ని క్లియర్ చేయడానికి ముందుకు వెళ్ళినా. దాని ముందర ఇంకో ఎనిమిది వచ్చిండు. గ్లూ వాల్ వేసుకున్నా. ఒక ఎనిమిది ఏమో పారిపోతుండు, లోపలికి వెళ్ళిపోయిండు. వీని క్లియర్ చేసుకొని ముందుకు వెళ్దాం. ఒక సెకండ్ ముందుకు వెళ్ళాం. ఒక లోపల ఉండు వాని దగ్గర ఇటు నుంచి అరే ఇక్కడ ఒక ఎనిమిది ఉండు. వీనికి డ్యామేజ్ దీని పక్కన ఇంకో అరే నాక్ అవుతారు లేడు. ఇంకా వీడియో ఇంకా బాడీ కొట్టి నాక్ చేసేసిన. దాని తర్వాత మన ర్యాండమ్ టీమేట్స్ కొట్టిండు. మన 10 స్టిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు చూడండి గైస్, ఇప్పుడు మన 10 స్టిక్స్ అయితే అయిపోయినాయి. ఈ సిరీస్ ఇంతే కాదు, నెక్స్ట్ పార్ట్ కూడా కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ పార్ట్ కోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, ఈ సిరీస్ ఎట్లుందో కామెంట్లో చెప్పండి, ఎందుకంటే నేను ఇంకా ముందుకు వెళ్తా. ఈ వీడియోకి ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.